హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు చూడండి, మనము పెరుగు చలికాలంలో ఎలా తోడుపెట్టుకోవాలి, ఎలా తోడుపెట్టుకుంటే మనకి గడ్డ పెరుగు పర్ఫెక్ట్గా వస్తుంది చూద్దాము. ముందు మనము ఇవి రాత్రి పాలు మనం ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీస్తే కాసేపు ఒక 10 minutes బయట పెట్టుకోవాలి. తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఇవి కొద్దిగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి. కొంచెం వేడైతే చాలు, గోరువెచ్చగా. చూడండి, ఇలా కొద్దిగా వేడైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి పెరుగు అనేది గడ్డ పెరుగు త్వరగా రెడీ అవుతుంది. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు తొందరగా తోడుకోదు. ఒకవేళ తోడుకున్నా కూడా లేట్గా తోడుకున్నా కూడా గడ్డ అవ్వదు. ఇలా చేయండి, పర్ఫెక్ట్గా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇలాంటి ఒక టిఫిన్ బాక్స్ తీసుకోండి. దీనిలో కొద్దిగా పెరుగు వేసుకుందాం. చూడండి, ఒక 1 స్పూన్ పెరుగు వేసి ఇప్పుడు మనం కాచుకున్న ఈ పాలు ఉన్నాయి కదా, ఈ రెండును మంచిగా ఇలా మిక్స్ చేయాలి. ఒక 4-5 times మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాలు పెరుగుగా అవడానికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మొత్తం పాల లోపలికి స్ప్రెడ్ అయ్యి తొందరగా మనకి పెరుగు అనేది తోడుకుంటుంది. చూడండి, ఇలా ఒక 5-6 times చేసేసి మనం టిఫిన్ బాక్స్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపలికి ఈ చల్లదనం అనేది పోదు కాబట్టి త్వరగా తోడుకుంటుంది. దీన్ని మూత పెట్టేసి మీకు వీలైతే స్టవ్ దగ్గర పెట్టుకోండి, వెచ్చగా ఉంటుంది. లేదంటే ఎక్కడైనా మరీ చల్లగా ఉండే ప్లేస్లో కాకుండా పెట్టుకుంటే మీకు ఒక 3 to 4 hours గడ్డ పెరుగు రెడీ అవుతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనం ఏదో ఒక ప్లేస్లో అలాగే దీన్ని పెట్టేయాలి. మళ్ళీ దాన్ని కదిలించకూడదు. ఒక్కొక్కసారి స్టవ్ పై పెట్టి మళ్ళీ దీన్ని తీసి మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏదో ఒక ప్లేస్లో అలాగే ఒక 3 to 4 hours పెట్టండి. తర్వాత మీకు మంచి గడ్డ పెరుగు రెడీ అవుతుంది. చూడండి, పెరుగు ఎలా తోడింది. చూడండి, ఇలా మనం కట్ చేస్తే కట్ అవ్వాలి. అంత బాగా తోడుకుంది. చూడండి, గట్టిగా ఉంది. మీరు ఈ విధంగా తోడబెట్టుకున్నట్లయితే మీకు చలికాలంలో గడ్డ పెరుగు ఒక 4 hours రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మార్నింగ్ మీరు 6కి తోడబెట్టారంటే మీకు 10 రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.